దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. నా ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, తోటి సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. ఇటు సేవ దేవుడికి యుక్తమై ఉన్నదని, సువార్తను ప్రకటించే వారి పాదములు బహు సుందరమై ఉన్నవని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉండగా, యేసుక్రీస్తును అనగా సువార్తను, మంచి వార్తను, యేసుక్రీస్తు వారి యొక్క జన్మము మర్మమై ఉండగా, ఆయన శిలువ మరణము త్యాగమై ఉండగా, ఆయన పునరుత్థానము మనకు విజయమై ఉన్నది. ఆయన రెండవ రాకడ ఆయన మహిమను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మర్మము, త్యాగము, జయము, మహిమ. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారానే ప్రతి మానవుడిలో ఈ 4 విషయాలు నెరవేరుతామని హోలీ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. కనుక ఈ నూతన సంవత్సరము మొదటి నెల, మొదటి పునరుత్థాన దినముగా మనమందరము ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుటకు, యేసుక్రీస్తును ఆరాధన చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఆమేన్. కనుక ఇటు రీతిగా ఆయన కొనియాడుట ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప. ఈ మొదటి ఆరాధన పరిశుద్ధ దినాన్ని ఉదయకాలము మనము అద్భుత రీతిగా ఆలయంలో జరిగించుకున్నాం. ఈ రెండో ఆరాధనగా ఫేస్బుక్ లైవ్లో మిమ్మల్ని కలుసుకుంటకు, మీతో కలిసి ప్రభుని ఆరాధన చేయుటకు దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యము, ధన్యతగా భావిస్తున్నాను. కనుకనే ఈ హోలీ మౌంట్ మినిస్ట్రీ మెస్సయ్య వర్షిప్ సెంటర్గా మరి ఫేస్బుక్ ఛానల్, ఫేస్బుక్ పేజీ హోలీ మౌంట్ మినిస్ట్రీ రత్నేష్ బాబు పువ్వుల, అలాగే యూట్యూబ్ ఛానల్ హోలీ మౌంట్ మినిస్ట్రీ హైదరాబాద్ అనే ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ప్రభు మిమ్మల్ని ఆదరిస్తున్నారని విశ్వసిస్తూ ఆయన నామాన్ని ప్రకటించడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ త్వరపడుచున్నాను. దేవునికి మహిమ. ప్రార్థన ద్వారా ఈ ఫేస్బుక్ లైవ్ ఆరాధన మనం ప్రారంభించుకుని ఉండగా అట్టి ప్రార్థనాత్మతో మనం ముందుకు వెళ్దాం. తల్ల వంచి నాతో కలిసి ఏకీపించండి. నీకున్న అవసరతలు, అక్కర్లు అన్నీ కూడా, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా నేను ఆరాధిస్తున్న యేసు, నేను ప్రకటిస్తున్న యేసుకు తెలుసు. కనుక నీ విశ్వాసము అధికమైన ఎడల అబ్రహాము సంతానమైన నీవు, నేను కూడా అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అవన్నీ కూడా మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో నెరవేర్చున్నవి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ మహిమగల ఆత్మశక్తికి, పరిశుద్ధాత్ముడా నీ మహిమగల సింహాసనానికి, నీ మహిమగల దక్షిణ హస్త బాహుబలానికి, అయ్యా మా బలం నీవై ఉన్నావని, నీ మహిమకు నీ దాసుడను, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న శ్రోతలను, స్నేహితులను, మిత్రులను, శ్రేయోభిలాషులను, నా ఆత్మీయ బంధువులను, నా రక్త సంబంధికులను, తోటి సేవకులను, సంఘ సొత్తును, యవనస్తులను నీ పునరుత్థానపు అభిషేక పాత్మకు నీ దాసుడను, దాసురాలను, దాసుడి కుటుంబమును సమస్తమును అప్పగిస్తూ, ప్రభువా నిలబడేవాటి, ఉట్టివాడు, మట్టివాడు నాయనా, మాట్లాడే దేవుడు నీవై ఉన్నావు. ఈ సెకండ్ సర్వీస్ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఏ వర్తమానం ద్వారా నీ బిడ్డలు సంధించబోతున్నావో, దీనుడైన నీ దాసుని అభిషేకించి ఉండగా నా నోరు బాగుగా తెరిచి ఉన్నాను. నీ వాక్కు చేతనని నింపి ప్రజలకు, సంఘమునకు, సమాజానికి, దేశాలకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ వాక్కును మీరు బయలుపరిచి మాట్లాడి మీరు మహిమ పొందమని, విరోధంగా పనిచేస్తున్న ప్రతి అంధకార చీకటి చెల్లంగి చేతబడి బాణమతి మానవాత్మ శక్తులను జీవముగా దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామంలో వాటిని బంధిస్తున్నాము తండ్రి. ఏకాత్మతో, ఏక మనసుతో అయ్యా మేము నిన్ను స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై ఆశీనుడివై, మా రాజా, మా దేవా, యెహోవా నీకు స్తోత్రాలు. సహాయం అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతటిను నీ మహిమకు అప్పగిస్తున్నాను, నీ బలమునకు అప్పగిస్తున్నాను. అయ్యా లైవ్లో రావాల్సిన బిడ్డలందరిని బట్టి, వచ్చిన బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తున్నాను.
అటు రీతిగా బలపరచమని మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీవు చూస్తున్నావని అయ్యా, విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవని, ఇరుకులో మొరపెట్టగా విశాలతలో ఉత్తరమిస్తామని, ఆపత్కాలమున మేము నీకు మొరపెట్టగా నువ్వు ప్రత్యుత్తరం ఇస్తావని నమ్మి నీ దినదాసుడు ఈ స్థితిలో, ఈ గడియలో, ఈ సమయంలో నీ ప్రత్యక్షతలో నిలబడి ఉన్నానని నమ్మి నీ హస్తాలకి, నీ మహిమకు, నీ పరిశుద్ధాత్మ శక్తికి మమ్ములను అప్పగించుకుంటూ ఉండగా కృపను గురించండి. ఇదిగోనైనా ప్రార్థన అంశాలు కొన్ని లైవ్లో చేయటానికి అయ్యా మీరు కృప చూపారు, సహాయం అనుగ్రహించారు. నీకు స్తోత్రములు తండ్రి. మహిమా స్వరూపుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగోనైనా మరి దినాన నూతనంగా మందిరమునకు మీరు నడిపించిన ఆత్మను బట్టి స్తుతిస్తున్నాను, నిన్ను కొనియాడి నిన్ను గనపరుస్తున్నాను. వారి విషయంలో ప్రత్యేకంగా నీ పాదాలు పట్టుకుంటున్నాడు నీ దాసుడు. దయతో కనికరించి కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా భూదేవి గారి కుటుంబాన్ని బట్టి, కొరమయ్య కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎలియాజర్ గారిని బట్టి, వారి కుమార్తె అల్లుడు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. గ్రీన్ఫీల్డ్ కాలనీ రాజు గారు నడిపించినటువంటి ప్రభువా, మరి మరియాదాస్ కుటుంబాన్ని బట్టి, బాలస్వామి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. లాజరస్ గారినైనా అన్నగారు సుదర్శన్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మధు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు. కృపను గురించని ప్రభువా నీకు స్తోత్రాలు. మహిమా స్వరూపుడా నీకు వందనాలు. సహాయం అనుగ్రహించండి నాయన. ఇదిగోనైనా యేసయ్యా నీకు వందనాలు. మధుని బట్టి, అయ్యా రామచంద్ర గారి కుటుంబాన్ని బట్టి, వారి కుమార్తెలను బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో అలాగే నైనా భూదేవి కుమారులు రాము, బద్రీనాథ్, ఋషిని బట్టి ప్రార్థిస్తున్నాము. నీ కృపలో వారిని భద్రపరచండి. నేను ప్రత్యేకంగా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లక్ష్మీ గారిని మీ దినాన మరి మీరు నడిపించారు. ఎంతో వేదనతో, కన్నీళ్లతో, దుఃఖంతో తన ఆలయానికి నైనా వచ్చి ఉంది. నువ్వు చూసి ఉన్నావు. తన కుమారుడునైనా మరి సతీష్నైనా సూసైడ్ ఆత్మచేత పట్టబడి ప్రేరేపించబడుతూ మరణ పడకల్లో జోగుతూ ఉండగా, నీ దాసుడునైనా సంఘముతో కలిసి లైవ్ ద్వారా ప్రార్థిస్తూ ఉండగా, యేసు నామమున ఆ సూసైడ్ చేసుకునే వాళ్ళని చెప్తున్న దురాత్మ శక్తి నుండి ఆ కుమారుని విడిపించి స్వస్థపరచమని, సజీవులకులో కాచి కాపాడి అయా బంధకాల నుంచి విడిపించి మీరు మహిమ పొంది ఉన్నారని విశ్వసిస్తూ అయ్యా లక్ష్మి గారి కుమారుని బట్టి, సతీష్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఆ తల్లి గారి మీరు ఆదరించండి. అపవాది కాడి అయ్యా ఆ యొక్క గృహము నుండి అయ్యా తొలగిపోవులాగున, వెరకొట్టబడి లక్ష్మి గారు తన కుమారుడు అయ్యా సమాధానం పొందులాగున సహాయం అనుగ్రహించమని నీ శక్తిని విడుదల చేస్తున్నాము. ఎక్కడ ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేసి దేని భూమి మీద బంధిస్తారో పరలోకం దాన్ని బంధిస్తానన్నావు. అపవాది శక్తిని అయ్యా గర్జన సింహం యొక్క దురాత్మ పిశాచ క్రియలను యేసు నామమున బంధిస్తున్నాము తండ్రి. నీ దాసుడు ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో గొప్ప విడుదల 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 యేసు నామములో ఈ కుటుంబానికి కలుగునుగాక. నీ రక్షణానందంలోనికి, నీ పరిపూర్ణతలోనికి నడిపించి వారి పాప అతిక్రమ దోషములను నీ పరిశుద్ధ రక్తము చేత కడిగి నీ సన్నిధిలో నాటబడి వర్ధిల్లే కృప ఈ కుటుంబాల అన్నందరి కొరకు అయ్యా మేము స్తుతిస్తూ ఉండగా, అలాగేనైనా ప్రభా అనుషని బట్టి వారి తండ్రి గారినైనా పెద్దదానం గారిని బట్టి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని బలపరచండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా మరి నూతనాత్మ నడిపిస్తున్న రాజు కుటుంబాన్ని అయ్యా ప్రభువా మీరు భద్రపరిచి ప్రొటెక్ట్ చేసి మీరు దీవించమని, వారికి ఉన్న కొదువులు అక్కర్లన్నీ ఇదిగో నీ రాజ్యంలో ఒక పాత్రగా మేము ఉన్నామని, నీవు ఉన్నామని సంఘంతో మాట్లాడిన ఉదయకాలం అటు రీతిగా ఈ ఆత్మలన్నింటినీ రక్షించండి నాయన. వీరందరి పాపాలు మేము ఒప్పుకుంటున్నాం. వీరందరినీ అయ్యా స్వస్థపరచమని అయ్యా ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మరియదాస్ గారు
అయ్యా ప్రభా సతీమణి గారు, మల్లేశ్వరి గారు, అయ్యా వారి కుమార్తెలు ముగ్గురు స్రవంతి, అయ్యా ప్రభా సంధ్య, శృతిని బట్టి స్తుతిస్తున్నాము. వారికి తోడుగా ఉండి అయ్యా వారిని బలపరచమని, వారి జీవితాల్లో వారికి ఉన్న అక్కర్ల కొదులన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే రాజుగారు అన్నగారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారికి ఉన్న బలహీనత నుంచి విడిపించండి, వారికి ఉన్న అప్పుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే కోటేశ్వరరావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అచ్చమ్మ బాలస్వామిని బట్టి, చంటి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. నా తండ్రి ఒక్కరిని ఆకర్షించని కానీ ఎవడు నా ఎద్దకు రాడన్నావు కనుక నూతనంగా వచ్చిన బిడ్డల చుట్టూ కాపుదల ఉంచమని, కుటుంబాన్ని భద్రపరచమని అయ్యా ప్రార్థన చేస్తూ నీ రక్షణానందంలోకి వారు నడిపించమని ప్రార్థిస్తూ నీ మహిమగల ఆత్మకు, నీ పునరుత్థానపు శక్తికి అయ్యా బిడ్డలను అప్పగిస్తున్నాను. స్తోత్రం 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 నైనా. ఇదిగో జీవన బట్టి అలాగే నైనా ప్రభావం మేరీ గారిని బట్టి వందనాలు. గొప్ప సాక్ష్యమునైనా మరి 2 ఫ్లోర్ నుంచి కింద పడి ఉన్నాడు. ఎటువంటి అయ్యా ప్రమాదం జరగకుండా మీరు కాపాడి ఉన్నారు. మరి రేపటి దినాన స్కానింగ్ కోసం హాస్పిటల్కి వెళ్తూ ఉండగా ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావడానికి జీవన స్వస్థపరిచామని విశ్వసిస్తూ నీ కృపకు అప్పగిస్తున్నాను. నీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా నీకు వందనాలు. గంగా కుటుంబాన్ని దర్శించండి అయ్యా ప్రభువా. మీ రక్తాన్ని గృహం మీద ప్రోక్షించి బలపరచండి. మహిమ మీరు పొందుకోమని ప్రార్థిస్తూ నీ మహిమల హస్తాలకి నైనా బిడ్డలను అప్పగిస్తున్నాను. నాతో మాతో మీరు మాట్లాడండి, పాటల్లో తోడుగా ఉండండి అయ్యా ప్రభు. అధికారం సాక్ష్యాలు మీరు తోడుగా ఉన్నారు. ఈ సమయం నిడివి నీ హస్తాలకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్ముడా నీ దినదాసుడను అయ్యా నీ సిరుచారి మరుగుపరిచి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని పాటల్లో మీరు ఉండండి తండ్రి. వాక్యమైన దేవుడివే నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉన్నారు. ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తాను, బాగా వినండి. దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. దేవుడు బైబిల్ ద్వారా ప్రపంచాన్ని సంధిస్తున్నారు. ఆయన మాటను మనం ఆలకించాలి. ఆయన మాటలో ఉన్న లోతైన విషయాలను, దేవుని మాటలో ఉన్నటువంటి మాధుర్యమును, దేవుని మాటలో ఉన్న గూఢమైన సత్యమును మనము విని నేర్చుకుని ఆయనను స్తుతి యాగములు చెల్లించాలి. నా ప్రియ దేవుని సంగమా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న నా స్నేహితులారా, పిల్లలారా, సవినయంగా నమస్కరించి మరొకసారి మీకు ప్రభు ప్రేమను బట్టి, యేసుక్రీస్తు కలువరి శిలువ ప్రేమను బట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఆయన మాటను ఆలకించండి, ఆయన మాటను వినండి, ఆయన మాటను నమ్మండి, ఆయన మాటను వెంబడించండి, ఆయన మాటను ఆధారం చేసుకోండి, ఆయన మాటను మీరు పోషించండి, ఆయన మాటను మీరు విస్తరింప చేయండి, ఆయన మాటను మీరు ప్రకటన చేయండి, ఆయన మాటను ఆస్వాదించండి, ఆయన మాటను కొనియాడండి. దేవుని మాటలో ఉన్నటువంటి ఇన్ని విషయాల్ని ధ్యానించడానికి మన జీవితం సరిపోతుందా? దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, మనల్ని ఆశీర్వదించాడు. పాత సంవత్సరం అంతా ఎన్నో రుగ్మతల చేత కొట్టబడుతున్న మనల్ని ఆయన కనికరించి కృప చూపి బలపరిచారు. ఆ యొక్క ఉప్పెను దాటించి నూతన సంవత్సరానికి ఈ మొదటి పునరుత్థాన దినంగా మనకు అనుగ్రహించారు. ఎంత నమ్మదగిన దేవుడు. ఆమెన్. నేను ప్రకటిస్తున్న యేసు. గ్లోరీ టు గాడ్. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఒక పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. మన జీవితాలు గత కాలం ఏమై ఉన్నాయి, ఇప్పుడు రాబో దినాల్లో ఏ రీతిగా మనము ఉండాలి అనే స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని గణపరిచి తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్తాను. శిథిలమైన శిలవలే ఉంటిని శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలే ఉంటిని శిల్పకారుడవై కనికరము చూపితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి.
ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివి. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివి. తిరిగి జన్మింపజేసితివి నీలో, ఇక జీవించువాడను నే కానుగా. తిరిగి జన్మింపజేసితివి నీలో, ఇక జీవించువాడను నే కానుగా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవితమొక నాటక రంగముగా, చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నా జీవితమొక నాటక రంగముగా, చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నాకు వినిపించే జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు. నాకు వినిపించే జీవన రాగాలు, బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనకు స్తుతి ఆరాధన జరిగించుకొని ముందుకు వెళదాం. దేవునికి స్తుతి చెల్లించుట మంచిది అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన
సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఆరాధన. అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. హల్లెలూయా. ఆరాధన దేవునికి ఇష్టమైన క్రియ. ఆమేన్. చెప్పండి అందరూ. ఆరాధన దేవునికి ఇష్టమైన క్రియ. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, జీవం గల దేవుడు ఆది యందు వాక్యమై ఉండి, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండి, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యకు దిగి వచ్చాను, లేదా మన మధ్య నివసించాను అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, అలాగే 14వ వచనము మనం ధ్యానించినట్లయితే ఆ విషయాలు మనం అక్కడ గమనించగలం. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువు వారి 2వ రాకడ కొరకు ఇది గొప్ప సూచన క్రియ. అండర్లైన్ చేసుకోండి. అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదునా అని సంచరిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని విని, ఆయన మాటకు లోబడి ఏ రీతిగా ఆయన వాక్యమైనదో ముందర చెప్పి ఉన్నాను. కనుక ఇప్పుడే జాయిన్ అయ్యి ఉంటే మరొకసారి ఫేస్బుక్ పేజీని ఓపెన్ చేసి పూర్తిగా వినండి. గాడ్ బ్లెస్ యూ. నేను ముందుకు వెళ్తున్నాను. మన స్తుతులపై ఆసీనుడై దిగొచ్చి ఈ లైవ్ ద్వారా నీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దీనదాసుడిని అభిషేకించుకుని, తన పాదదాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ గొప్ప పరిచయం ఇచ్చి ఉండగా నేను దేవాదేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. సమస్త మహిమ యేసుకే కలుగునుగాక. ఆమేన్. నూతనాత్మల కోసము, సంఘక్షేమం కోసము, సువార్త పరిచర్య నిమిత్తము ఈ 3 విషయాల్ని మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సమస్తము ఆశీర్వాదాలు దాంట్లోనే ఉన్నాయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సూటిగా వర్తమానంలోకి వెళ్తున్నాను. కీర్తన గ్రంథము 81వ కీర్తన, సంకీర్తన ఆసాపు రాసినటువంటి లేదా ఆసాపు పాడినటువంటి సంకీర్తన మనం ధ్యానిద్దాం. 81వ కీర్తన అంతయు కాదు కానీ కొన్ని లేఖనాలు నేను చెప్తాను. అటు రీతిగా మీరు నన్ను వెంబడించండి. మొట్టమొదటి వచనం 81వ సంకీర్తన 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గెలక తప్పిట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. ఆమేన్. చప్పడు కొట్టి ప్రభుని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చెయ్యాలి. ఆమేన్. పాపమును అసహించుకున్నవాడు, లోకాన్ని శరీరాశలను చంపుకున్నవాడు, ఈ లోక మాలిన్యమును తనకు అంటకుండా పవిత్రముగా ఉండాలని యేసయ్యతో డీప్ రిలేషన్షిప్ కోరుకున్నవాడు మాత్రమే ఈ పని చేస్తాడు. తన స్వరమండలాన్ని సాధన చేసుకుంటాడు. గెలక చప్పట్లతో ప్రభుని స్తుతిస్తాడు. తనకు బలమైన దేవుణ్ణి ఆనందగానము చేస్తాడు. ఆమేన్. నీవు ఆ స్థితిలో ఉంటే నీవు ధన్యుడువు. దేవుడి జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. తర్వాత కీర్తనలో
8వ వచనం, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తాను. దేవుడు అంటున్నారు, ఈ రాత్రి లైవ్ ద్వారా ఈ సాయంకాలం ఈ 3వ తారీఖు 2021వ సంవత్సరం మొదటి జనవరి మాసంలో సూటిగా ప్రభు నిన్ను సంధిస్తున్నారు. ఓ నా పిల్లలారా, ఓ నా దేవుని సంగమా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న స్నేహితులారా, ఆలకించండి నా మాటను. నేను మీకు ఒక సంగతి ఈ రాత్రి తెలియజేస్తున్నాను. ఆమేన్. ఏంటా సంగతి? ముందుకు వెళ్దాం. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుడి రాత్రి ఆయన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా ఆయన ఉనికిని కనపరచడానికి స్వరంతో, మెల్లని స్వరంతో, లేదా ఈ రాత్రి నీవు గాఢ నిద్రలో ఉండగా కలలతో లేదా అన్కాన్షియస్లో ప్రార్థనలో ఉండగా దర్శనముతో ప్రభు ప్రజలతో మాట్లాడుతున్నారు. పసిపిల్లల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన సృష్టించిన సృష్టి యావత్తు కూడా ఆయన మహిమను వివరించుచున్నది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆకాశాన్ని చూసినప్పుడు, సూర్యచంద్ర మండలాలను, నక్షత్ర మండలాలను చూసినప్పుడు, భూమి యొక్క అగాధ జలముల లోతు యొక్క ఉనికిని మనము ఎరిగినప్పుడు, గమనించినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఆమేన్. నేను ప్రకటిస్తున్న యేసు దేవుడు, ఓన్లీ వన్ ఆఫ్ గాడ్, జీసస్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు నమ్మినా నమ్మపోయినా సిలువ యొద్ద నీకు మోక్ష మార్గం ఉంది. సిలువ ద్వారా స్వర్గానికి వెళ్తావు. సిలువ ద్వారా నీవు పునీతుడిగా మార్చబడతావు. యేసుక్రీస్తు సిలువలో కాచిన రక్తము చేత నీ జన్మ కర్మ పాపములు కడగబడి నీవు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా తీర్చబడి, నీతోనే కాదుగా నా ఆ బ్లెస్సింగ్, ఆశీర్వాదం నీ పిల్లల మీదకి నా ప్రభు అనుగ్రహించి ఉన్నాడని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రభు చెప్పి ఉన్నారు. ఈ వాగ్దానము అనగా పరిశుద్ధాత్మ అభిషేకము నీతోనే ఆగదో. నీ వారితో, నీ వారి మీదకి, నీ ఇంటి వారితో, నీ పిల్లల మీదకి, పిల్లల మీదకి, అడిగిన ప్రతి వాని మీద యావేలు ద్వారా దేవుడు అనుగ్రహించిన వాగ్దానము నెరవేర్పు గడియలో నీవున్నావు. ఓ యవనస్తుడా, క్రైస్తవులారా, క్రైస్తవేతవులారా, ప్రభు సన్నిధి లైవ్ ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని పొట్టమేయబడిన స్థితిలో దేవుని దాసునిగా నీ ముందు నిలబడి ఉన్నాను. అయ్యో నా సంగమా, నా పిల్లలారా, నా యాజకులారా, నా సేవకులారా, మీరు నా మాట విని ఎడల మీకు మేలు. ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవుడి మాటను వినలేదు. వారు దేవుని ఎరిగి కూడా, దేవుని ఉనికిని కలిగి కూడా ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు ఇవ్వక, ప్రభు వద్దను చెప్పిన దానిని, కాని దానిని, అసహ్యమైన దానిని వారు ఆరాధన చేసి పూజించి ఆయనను దుఃఖపెట్టారు. అయినను ఆయన కృప మరలా ఆయన పనికొచ్చే పాత్రగా సారి మీద పెట్టి నూతన నిబంధన ద్వారా ఆయన కుమారుడు యేసుక్రీస్తుని సిలువ ద్వారా మనతో సంధి చేసుకుని మనం రక్షించాడు. ఇదే గాస్పల్. ఆమేన్. కనుక ఆలోచన చేద్దాం. నా మాట నీ విన్న ఎడల ఎంత మేలు. ఎందుకంటే నేను బలమైన దేవుడనో, నీవు నన్ను బట్టి ఆనందిస్తున్నావు. నీ స్వరమండలముతో, నీకున్న బలమంతటితో నన్ను స్తుతించి ఆరాధన చేసి నన్ను కీర్తించి నన్ను గణపరిచి ఉన్నావు. ఒకవేళ పాత సంవత్సరంలో దేవుడి స్వరాన్ని వినని మందమతుల్లాగా మూర్ఖ స్వభావం కలిగిన వారుగా ఉంటే ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో రీఫ్రెష్ అయిపో. ప్రభు నేను ప్రేమతో పిలుస్తున్నారు. గతకాలం మర్చిపోండి. మీకున్న వ్యసనాన్ని విడిచిపెట్టండి. మీకున్న పాపపు ఆలోచన ఉప్పు పాత్ర వేయండి. ప్రార్థన చేయండి, యాచించండి, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని ఆరాధన చేయండి. ఆయన ఎద్దుకు రండి. తంతి వాయిద్యములతో సకల ప్రాణులు యెహోవాను స్తుతించునుగాక. 150వ సంకీర్తన చివరి చరణములో కీర్తనకారుడు అటు రీతిగా ప్రభువుని కొనియాడి స్తుతించి ఉన్నాడు. నా దేవుని సంగమా,
లైవ్ ద్వారా వీక్షించ ప్రజలారా, ప్రభు అంటున్నారు, మీరు నా మాట వింటే మీకు మేలు. వినిన వారు ఎంతమంది, వినని వారు ఎంతమంది, వినిన వారికి ఏ మహిమ, వినని వారికి ఏ స్థితి అన్నది ఆ యొక్క పరిణామాల వినికిడి నిడివియే పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా దేవుడి మాట వినిన వారు ఉన్నతమైన స్థలములపై ఎక్కించబడ్డారు, ప్రభుని గణపరిచారు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉన్నత శిఖరం మీద వారు అధిరోహించబడ్డారు. అపోస్తులు వాడబడ్డారు, క్రీస్తు కొరకు హతసాక్షులయ్యి ప్రభునామం కొరకు, ప్రభు సువార్త కొరకు వారు జీవించారు. ఆలోచన చేద్దాం, ఈ లైవ్ ద్వారా మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఆయన మాట విని ఉన్నత స్థలములపై నీవు జీవించేవాడిగా ఉన్నావా? ఆయన మాట వినకుండా ఆయన దుఃఖపెట్టి దానవుగా వాడవుగా నీవు ఉన్నావా? ఒక చిన్న ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు వేస్తున్నారు. మనుషుల వైపు కాక జీవం గల దేవుడు సృష్టికర్త అయిన యెహోవా వైపు నీవు తిరుగు. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన మించి మనకేది లేదు. దేవుడు పిలిచినప్పుడు మనం పలకాలి. దేవుడు మనకిచ్చిన సమయానికి మనము స్పందించాలి, లోబడాలి. ఆయన స్వరానికి స్పందించాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం. మన పనులు చక్కబెట్టుకుని మన ఆలోచన ప్రకారం తిరిగి స్వకీయ ఆలోచన చొప్పున నడిస్తే అది చాలా ప్రమాదం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని మాటను విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు స్వకీయ ఆలోచనను బట్టి కఠిన హృదయులై ఏడవబడిరి అనే లేఖనాల్లో రాయబడి ఉంది. అనేక సందర్భాల్లో దేవుడి మాట వినకపోతే హృదయము కఠినమైపోతుంది. దేవుని మాట లోబడకపోతే ఆలోచన భ్రష్టు పుట్టిపోతాయి. ఎంత అద్భుతమైన దేవుడి సన్నిధి నీకు అనుగ్రహించబడిననో నీవు మందమతిగానే బండ హృదయం గలవాడిగానే మిగిలిపోతావు చరిత్రలో. ఈ దినాన అలా నీవు ఉండకూడదని నీ హృదయం మెత్తని మాంసం గల హృదయంగా అలంకరించబడి ప్రభు రాకడ కొరకు ఎత్తబడి గుంపులో నీవు నీ కుటుంబము సజీవ లెక్కలో ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం. ఇదే గాస్పల్. ఆయన అంటున్నారు ఇంకా 81వ కీర్తనలో 10వ వచనం, ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడను యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదను. ఆమేన్. నోరు తెరమంటే ఈ నోరుని బాగుగా తెరమని అర్థం కాదు. నా పిల్లలారా ఆలోచన చేద్దాం. హృదయమును తెరవాలి, అంతరంగములో సున్నతి పొందుకోవాలి, నిజమైన పాప క్షమాపణ మారు మనసు అనుభవం నీకు ఉండాలి. అప్పుడు గొంతంతా ఎత్తి దేవుని స్తుతించగలుగుతూ నోరుతో ప్రభువును ఆయన యొక్క సిలువను ప్రకటన చేస్తావు. ఆయన మరణమును పునరుత్థానమును ప్రకటన చేస్తారు. నేను ముందే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఎవరు బలమైన దేవుని కలిగి ఉంటారో, ఎవరో ఎలాగా ఆయన ఆరాధన చేస్తారో ముందే చెప్పి ఉన్నాను. లేటుగా వచ్చిన నీవు మరొకసారి ఈ పేజీని మొదటి నుంచి ఆ 10 నిమిషాలు నిడివిని మరొకసారి వినమని కూడా నీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. షేర్ చేయండి. లైవ్లో ఉన్నవారు అనేక మందికి వర్తమానం అందులాగన దేవుడిని దీవించును గాక. దేవునికి స్తోత్రం. 11వ వచనం, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠినమును నేను వారికి అప్పగించి తిని. దేవుని మాటను వినకపోతే హృదయం కఠినమైపోతుంది. ఎంత సత్యమో బైబిల్ గ్రంథం ఆలోచన చేయండి. నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా, మనిషివైతే నరుడువైతే, భూమి మీద ఉన్నటువంటి నీవు కూడా ఒక శరీరంలో ఉన్న ఆ శరీరం తిత్తులో నీ ప్రాణం ముడుగుతున్నదనే సత్యాన్ని నీవు గమనించి ఈ రాత్రి ఈ సాయంకాలం ప్రభుని సూటిగా నీతో మాట్లాడుతున్న వర్తమానాన్ని నీ హృదయంలో భద్రపరుచుకో. ఆమేన్. దేవుడు చెప్తున్నారు, నా మాట వినకపోతే గనక వారు స్వకీయ ఆలోచనలు బట్టి వారి హృదయము కఠినపరచబడటానికి నేనే వారిని ఆ రీతిగా ఉందన్నమాట. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించేశాను. చూడండి, దేవుడు మనకి సమస్తాన్ని నిర్మించాడు. ఆయన ఉనికిలో మనం ఉన్నాం, ఆయన ఊపిరిలో మనం ఉన్నాం. మట్టి లాంటి ఈ దేహాన్ని ఆయన రూపాన్నిచ్చి జీవాన్ని ఊదాడు. ఆమేన్, ఆమేన్.
కనుక దేవుని మాటను ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాటను వినలేదు. ప్రభు అంటున్నారు ఆ యొక్క 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, మరొక మేలును దేవుడు తెలియజేస్తున్నారు. ఆమేన్. మొదటి మేలు, ఇశ్రాయేలు నా మాట విని ఎడల ఎంత మేలు, మరొకసారి మేలు విషయాన్ని ఆయన అక్కడ నొక్కి చెప్తున్నారు 13వ వచనంలో. నువ్వు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాట వినటం వల్ల మేలు కలుగుతుంది. దేవుని మార్గంలో నడుచుట వలన నీకు మేలు కలుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరికి చెప్పుకోలేని రోగంతో ఎడబడుతున్నావా? నీ కుటుంబంలో శోధన, కలహములు, కన్నీళ్ళు, కష్టాలు, కొట్లాటలు, అసమాధానం లేక ఉన్నావా? నా ప్రభు అంటున్నారు నీకు మేలు కలుగుతుంది. నువ్వు నా మార్గం వైపు తిరుగు. నేనే, యోహాను 14:6 ప్రభు చెప్పారు, నేనే 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 నేనే, మొదటి నేనే మార్గము, నేనే రెండవ నేనే మార్గము జీవము, మూడవ నేనే మార్గము సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నాను. ఎంత స్పష్టంగా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. ఆమేన్. ఈ గడిలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రభు నన్ను పరీక్షిస్తున్నారట. ఆమేన్. దేవునికి మహిమ. ఆమేన్. మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. నా దాసుడు, నా కుమార్తె, నా సంఘము, నా కుమారుడు, నా పిల్లలు, నా ప్రజలు నా వైపు చూస్తున్నారా? మనుషుల వైపు, లోకం వైపు, అపవాది క్రియలకు లోబడి పట్టబడి ఎరబడుతున్నారా? దేవుడు చూస్తున్నాడు. 500 కోసం, 10 రూపాయల కోసం, 1000 రూపాయల కోసం దేవుడి సన్నిధిని మానివేయటం ఎంత అవివేకం అండి. ఎంత అవివేకం. దేవుడి సన్నిధిని దూరం అయిపోతుంటే చెరువులోంచి బయటపడి చేప ఎలా కొట్టుకుంటుంది ఊపిరాడక? తెలుసా మీకు? తెలుసుగా అందరికీ. చేప నీటిలోనే ఎదాలి, ఒడ్డున పడితే చనిపోతుంది. దేవుడి సన్నిధిని నీవు ఒక్క గంట కొన్నా సరే, లేదా ఒక్క గడి అయినా సరే మోకరించుట, ఒక దినమైనా సరే మోకరించి ప్రార్థన చేయటం మానివేసిన, పరిశుద్ధ దినాన్ని నువ్వు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నా నేను ఆ మాటలు పలకటం నాకు ఇష్టం లేదు. ఆలయానికి రండి. దేవుడి సంఘాన్ని, సన్నిధిని దూరంగా ఉండొద్దు. దేవుడు మాట్లాడుతున్నారు. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వింటే నీకు మేలు, నా మార్గం నడిస్తే నీకు మేలు. ఆయన విడిచిపెట్టి ఎంత సంపాదించినా, స్టీఫెన్సన్ గారు పాట రాశాడు, ఏమి సంపాదించని ప్రయాస ఏల నీకు తీరని దురాశ, క్షేమైన లోకం మాయమగును ఒక దినం, క్రీస్తును సంపాదించిన బ్రతుకే శాశ్వతం. ఎంత సంపాదించి ప్రయాస, దురాశ. సంపాదన పరులు దురాశ పరులుగా మార్చబడితే ఆ కుటుంబాలు, వారి సంతానము చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి. మహామహులు, గొప్ప దిట్టలో సేవకులను చెప్పుకున్న వారు సైతము దురాశ అనే దురాత్మ చేత పట్టబడి ఏడబడుతున్నారు నేడు స్టిల్. కనుక సంపాదన అవసరమే. తృప్తి లేని సంపాదన దురాశపాడు చేస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిదరుడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు. ఆమేన్. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి. పక్షులు వాటి పిల్లలకి ఆహారం కొరకు తండ్రి కాపలా కాస్తుంటే రెక్కడలో కింద
తల్లి వెళ్ళి ఆహారం తీసుకొస్తుంది, లేదా తల్లి పక్షి రెక్కల కింద బిడ్డలను భద్రపరిస్తే తండ్రి వెళ్ళి ఆహారాన్ని తీసుకొస్తాడు. అంగడిలో కొనుక్కుంటున్నాయా? కాకి పిల్లలు, బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథంలో రాయబడి ఉంది, కాకి పిల్లలు ఆకలి కొని ఆహారం కొరకు యెహోవాకు మొరపెట్టగా యెహోవా వాటికి ఆహారము అనుగ్రహించెను అని వ్రాయబడి ఉన్నది. అండర్లైన్ చెయ్యి. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. కాకి ప్రార్థన చేసిందంటండి, ఆకలేసి. పిల్ల, కాకి పిల్ల, కాకి కూడా కాదు, కాకి పిల్ల. ఉదయకాలం మందిరంలో అందరూ వెళ్ళిపోయారు ప్రార్థన చేసుకుని. చివరిగా కుమారుడు వర్షిత్ నా దగ్గరికి వచ్చాడు. చిన్న బాబు, అంకుల్ నాకు ప్రార్థన చేయరా అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. పరిపూర్ణ ఆత్మ చేత పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించారు. నా బిడ్డ మీద నీ హస్తాన్ని పెట్టు. వాళ్ళ నాన్న అమ్మ చర్చికి రాలేదు, చిన్న యాక్సిడెంట్ ఈ పైనుంచి పడిపోతే ఇంట్లో ఉన్నారు. ఆ కుమారుడు ఒక చిన్న కానుకను తీసుకుని వచ్చాడు. వాళ్ళమ్మ డబ్బులు పారేసుకుంటాడు, అయ్యా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి నా కుమారుని అని ఫోన్ చేసి చెప్పింది. మాతో పాటు మందిరానికి వచ్చాడు. ఆ కానుకను దేవుడి సన్నిధిలో వారు ఏ హృదయంతో పెట్టారో దేవుడు చూశాడు, మాకు తెలియదు. లాస్ట్లో వచ్చి బలిపెట్టుకుని నిలబడి, పాస్టర్ అంకుల్ నా కోసం ప్రార్థన చేయండి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు నన్ను. ఒకసారిగా నా హృదయము దేవుడి స్వరాన్ని వినేవారి హృదయం మెత్తని మాంసం గలగా హృదయంగా ఉంటుంది, ఉండాలి. వెనకపోతే కన్నీళ్ళు రావు. మొండిగా బండగా గడ్డలు పెంచుకుని పిచ్చి బట్టలు వేసుకుని లోక ఫ్యాషన్లతో ఏడబడి తిరుగుతూ ఉండవు దేశం మీద. నీ హృదయం కఠినమైపోయిందని, నీ నడిచే మార్గాన్ని బట్టి, నీ మాటను బట్టి, నీ నడకను బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి దేవుడు నిన్నే బాహాటంగా పట్టిస్తాడు. ముందుకు వెళ్తా. ఆ కుమారుడు నిలబడి ప్రార్థన చేయండి అంకుల్ అన్నప్పుడు వాగ్దానం తీసుకున్నాడు. మా అమ్మకి మా నాన్నకి ఇవ్వండి, మా అక్కకి ఇవ్వండి అని. ప్రార్థన చేయవా అన్నాడు. ప్రభు నీ హస్తాన్ని నా కుమారుడి మీద పెట్టు అని చెప్పారు. ఆమేన్. దేవుడు ఎంత సమీపంగా మాట్లాడతారో చూడండి. మీలో కొంతమంది ఆలయానికి వెళ్ళుండకపోవచ్చు, కారణాలు ఏమన్నా కావచ్చు. అది అపవాది చేసిన పని. అండర్లైన్ చేసుకో. సిద్ధపాటు కలిగి అమ్మా రేపటి దినాన్న పరిశుద్ధ దినం ఆలయానికి రండి అని దైవజనుని దేవుడు మీ ఇంటికి పంపించి నిన్ను ఆశ్రయిస్తానికి ఆహ్వానించినా, ఒకడు పొలం కొంటాకు పోయాడంట, ఒకడు 2 జతల ఎడ్లను 5 జతల ఎడ్లను కొంటాకు పోయాడంట, ఒకడు అందమైన స్త్రీని వివాహం చేసుకున్నాడట. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆ 16, 17, 18 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఆయన మాట నీకు తెలియజేయటానికి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. ఇంకా చాలా విషయాలు కీర్తన ధ్యానములు కొన్ని విషయాలు ఉన్నాయి. సరే, సమయాన్ని బట్టి కీర్తన ధ్యానిద్దాం. ముందుకు వెళ్తానికి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. పేరు చెప్తాను. సమయం బట్టి పరిశుద్ధాత్మని నడిపింపు. ఆమేన్. డాడీ నీకు స్తోత్రం. ముందుకు వెళ్దాం. అయ్యో నా ప్రజలారా, నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమున నడిచిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. నేను మేలుని డబ్బులతో కొనుక్కోగలరా? స్వస్థతని డబ్బులతో కొనుక్కోగలరా? డాక్టర్ చేపెట్టుకోవాలంటేనే 500 ఫీజు కదా. మత్తు ఉన్నదా? జ్ఞానం ఉన్నదా? బుద్ధి ఉన్నదా? దేవుని సంఘాన్ని, క్రీస్తు రక్తాన్ని దూరపరుచుకున్న వారుగా ఉండొద్దు. క్రైస్తవేత్తలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ నడకాల ఉంటుంది. దేవుడు వారిని కూడా ప్రేమిస్తున్నాడు. నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నా మాటని పెడచెవిని పెట్టి, నా సన్నిధిని నిర్లక్ష్య పెట్టి ఎందుకని నాకు దూరంగా ఉంటున్నారు? నా మాట వింటే మీకు మేలు కలుగుతుంది. డబ్బులు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటావు, డబ్బులు పెట్టి ఉద్యోగాన్ని కొనుక్కుంటావు, డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తావు, డబ్బులు పెట్టి నీకు నచ్చిన దాన్ని అనుభవిస్తావు, సంపాదించుకుంటావు.
కానీ శాశ్వతమైన జీవము, శాశ్వతమైన రాజ్యము నీ కొరకు అనుగ్రహిస్తానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడో. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, సిలువ సువార్త నిన్ను దర్శించిన గడియను గతకాలం వెనక్కి తిరిగి జ్ఞాపకం చేసుకో. ఓ యవనస్తుడా, ఎంతకాలం దేవుని దుఃఖ పెడతావు? ఆయన మాట వింటే నీకు మేలు. ఈ నూతన సంవత్సరం మొదటి ఆరాధన పరిశుద్ధ దినముగా దేవుడు మనకు అనుగ్రహిస్తే ఎంతగా ఆయన్ని మనం గణపరచాలి, ఎంతగా ఆయన దేవుడు మనం స్తుతించాలి. అపవాది సంపాదన వైపు, ఉద్యోగాల వైపు, బంధువుల వైపు, పెళ్ళిళ్ళ వైపు రకరకాలుగా పురుకొల్పి ఏ విధంగా చేతనైనా నక్క పరిస్థితి ఏంటి తెలుసా? నక్క కూడా తెలుసా మీకు? గుంట నక్క, నక్కలను పట్టుకొనుడి, తోటను పాడు చేస్తున్న గుంట నక్కలను పట్టుకోండి అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ గుంట నక్క ఆయన అపవాది మిమ్మల్ని దొంగిలిస్తున్నాడు, మీలో కొందరిని, అందరినీ కాదు. కనుక ఆలోచన కలిగి నా ప్రియ దేవుడి సంగమా, ఈ దినాన్న నన్ను క్షమించేసయ్యా. ఒక్క మాట నీ నోటితో పలుకుతున్నావా? ఇప్పుడే పలుకు. నీ దాసుల ద్వారా నాతో మాట్లాడుతున్నావు. నీ హృదయమంతటితో మోకరించి ప్రార్థనచి నా మాట వింటే నీకు మేలు. వెండి, బంగారము, ఐశ్వర్యము, భూములు, ఆస్తులు మాత్రమే కాదు, కానీ ఆయన హృదయంలో సమాధానము, మనసుకు నెమ్మది, కుటుంబంలో శాంతి మనకు అనుగ్రహిస్తానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. గత సంవత్సరం సారి మీద కుమ్మడివాడి చేతులు మట్టిగా ఉండి అలంకరించబడుతూ ఇరిగిపోయావు. ఈ నూతన సంవత్సరం అయినా దేవుడు మరలా నిన్ను మరొక పాత్రగా అలంకరించి నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, ఇదిగో కుమ్మరివాడి పాత్ర మట్టి, కుమ్మరివాడి చేతుల మట్టి ఏ రీతిగా పాత్రగా అలంకరించబడుతుందో నా ప్రజలను, పడిపోయిన వారిని, కన్నీళ్ళలో, కష్టాలు, దుఃఖంలో, వేదనలో ఉన్నవారిని నేను తిరిగి మళ్ళీ కట్టనా? యిర్మీయా నువ్వు వెళ్ళు. వారు చేసిన పనులకి పశ్చాత్తాపడి తిరిగితే నేను వారిని క్షమించి మళ్ళా నాకు పనికొచ్చే పాత్రలుగా, బైబిల్లో రాయబడి ఉంది, తనకిష్టం వచ్చినట్టుగా చేశాడట. చాలామంది క్రైస్తవులు ఈ దినాన్న ప్రభు చేతిలో మలచబడరు. పాస్ గారు అక్కర్లా, దేవుడు కావాలంటాడు ఒక ఆయన. నాన్ సెన్స్ బోధ. ఉదయకాల మందులో చెప్పా, పాస్టర్ గారు వద్దన్నాడు ఎవడన్నా చెప్పాడంటే దేవుడే కావాలి, పాస్టర్ గారు వద్దన్న ఎవడన్నా భూమి మీద అంటే ఆ వ్యక్తి దురాత్మ చేత పట్టబడి ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి. దైవజనుడి ద్వారా దేవుడు భూమి మీద కార్యాలు చేశాడు. దేవుడి వాక్యము సేవకుల ద్వారా ప్రకటించబడింది. దేవుడి వాక్యములో ఉన్న శక్తి ఆయన దాసుల ద్వారా ఆయన పలికాడు. ఆమేన్. చాలా సందర్భాల్లో మెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమనాలి? మెంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు? అసలు బైబిల్ గ్రంథమే దేవుడు సువార్తనే దూత ద్వారా ప్రకటించాడు. ఆమేన్. ఆలోచన చేద్దాం, ముందుకు వెళ్దాం. ఆమేన్. నేను వర్తమానం సిద్ధపడి వచ్చాను, కానీ ప్రభు 81 కీర్తన ద్వారానే మనల్ని నడిపిస్తున్నారు. దేవుడికి చెప్పడం కూడా ప్రభుని కనపరుద్దాం. ఆమేన్. ప్రభు చిత్తమైతే వర్తమానాన్ని మంగళవారం ఉపవాస ప్రార్థన 12:30కి లైవ్లో మీ ముందుంటాను. ఆ దినాన్ని ధ్యానిద్దాం. ఒక మహిమ గల వ్యక్తిని ఆయన మాట విన్నప్పుడు ఏం చేశాడు దేవుడు పరిచయం చేస్తారు. ఆమేన్. ఆశ ఉంటే గనక ఈ 2 దినాల ప్రార్థనలో ఉండు, నాతో కలిసి నడువు, ప్రభుని గణపరచు, ప్రభు కొరకు జీవించండి, ప్రభు నిన్ను బలపరచును గాక. ఆమేన్. ఆ మహిమగల వాగ్దానం. ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఉదయకాలం నేను మందిరంలో వాగ్దానాలు తీసుకున్నారు. పిల్లలు రాని వాళ్ళు కొంతమంది వాగ్దానాలు తీసుకుంటే ఒక సిస్టరు, ఎవరో గుర్తు రావట్లేదు, ఎవరో తెలియదు, మరి గుర్తు చేసుకుంటే గుర్తుకొస్తారు, ఇప్పుడు సందర్భం కాదు. కానీ ఒక సిస్టరు బలిపెట్టి యుద్ధకు వచ్చి వాగ్దానం ఇవ్వండి అని అడిగింది. తీసుకున్నావు కదమ్మా అన్న. నా కుటుంబం కోసం ఒక వాగ్దానం ఇవ్వండి అని అడిగింది. ఆమేన్. నేను ఆశ్చర్యపడ్డాను. అమ్మ, వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడే కదా అంటే, లేదు అయ్యారు, మరొక వాగ్దానం నా బిడ్డల కోసం, నా భర్త కోసం నా ప్రభు ఈ సంవత్సరం ఏ వాగ్దానం ఇచ్చాడో మరొక ఆశ. ప్లీజ్ అయ్యారు. సరే, నేను ప్రార్థన పూర్వకంగా వాగ్దానం ఆమెకి ఇచ్చాను. ఆమె సంతోషించి వెళ్ళింది. కొంత సమయం గడిచిన తర్వాత
ఎక్కడ ఇద్దరు ముగ్గురు క్రీస్తు ఆత్మ చేత దీవించబడి ప్రభు రక్తం చేత కడగబడి నిలబడి ఉంటారో లైవ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రభు సన్నిధి ఉంటుంది అని బైబిల్ నొక్కి చెప్తుంది. అండర్లైన్ చేసుకో. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటాడు. ఎవరు నిండు మనసుతో, ఎవరు విరిగిన హృదయంతో నా మాటను శ్రద్ధగా వినాలని, నా వాక్యాన్ని ప్రేమించి నా స్వరానికి అతి సమీపంగా వస్తారా అని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వారితో మాట్లాడతాడు. ఆమేన్. నేను కొంత సమయం నిలబడి ఉన్నప్పుడు మరొక వాగ్దానాన్ని దేవుడు నా చేతిలో పెట్టారు. ఆమేన్, ఆమేన్. మరొక వాగ్దానం నా చేతిలో పెట్టారు. నాకు ఆశ్చర్యం కలిగింది. నేను అడిగిన వాళ్ళకి ఇస్తున్నాను కదా, సరే ఈ వాగ్దానము కోసం ఎవరో వేచి ఉన్నారని నేను 3 సార్లు ప్రకటన చేశాను. ఇంకెవరన్నా వాగ్దానం తీసుకునేవారు ఉన్నారా, రండి రండి అని. ఎవరూ రాలేదు. ఆయన మాట్లాడిన మాట నా చేతుల్లో గట్టిగా పట్టుకున్నాను. హల్లెలూయా, ఆమేన్. నా ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. దేవుడి వాక్యంలో శక్తి ఉంది. దేవుడి మాటలో స్వస్థత ఉంది. దేవుడి మాటలో సమస్తము గుప్తమైన నిధులు ఉన్నాయని లేఖనాలు చెప్తున్నాయి. ఏమి సంపాదించింది ఈ ప్రయాసం అయినా? ముందు వాక్యానికి లోబడండి. దేవుడు ఆరాధన చేయండి. ఆయన ఆలయానికి రండి. క్రమంలో నీ వంతు చొప్పున, జక్కర్య తన తరగతి వంతు చొప్పున దేవుని మందిరంలో దేవునికి ధూపం వేయుటకు వరుసలో నిలబడ్డాడు. అంతకన్నా గొప్పవాడవా నీవు? ఎలిజబెత్తు, జక్కర్య కన్నా, యోసేపు, మరియమ్మల కన్నా నువ్వు గొప్పవాడువా? వారు తన తరగతి చొప్పున, తమ తరగతి వంతు చొప్పున మందిరంలో ధూపం వేయుటకు నిలబడ్డారని లేఖనాలు రాయబడి ఉన్నాయి. మందిరం మానేస్తారా? నూతన సంవత్సరం మొదటి ఆరాధన, లేకపోతే ఏ ఆదివారమైనా సరే వ్యాపారం చేస్తారా? దేవుని దుఃఖ పెడతారా? ఆయన స్వరాలు నీతో వెనకాల పడుతూ నీతో మాటని ఆశపడుతుంటే వద్దు నాన్న, దేవుడి వైపు తిరగండి, దేవుడి ఆయనకి రండి. ఆ వాగ్దానం చేతులు గట్టిగా పట్టుకున్నాను. ఇప్పుడు కూడా అది నా దగ్గరే ఉంది. ఆమేన్. కొండ తేనెతో నన్ను తృప్తిపరచుచున్నావు, నీవు చేసిన మేళ్లను తలపోయుచు స్తుతించెదను. ఆరాధన 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 నా యేసుకే, ఆరాధన 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 నా యేసుకే. కొండ తేనెతో తృప్తిపరిచాను, ఎన్నో మేళతో తలపోయిచు నిన్ను వధువు సంఘముగా ఆయన రాకడ కొరకు అలంకరించానని దేవుడు మాట్లాడి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. నేను ఇంటికి వచ్చి ఆ లేఖనాన్ని గట్టిగా పట్టుకుని ధ్యానించడానికి సిద్ధపడ్డాను. నిన్న పగలు రాత్రి సువార్త పరిచయాలు అలసి ఉన్నాను. ఆ అలసట్లో నేను విశ్రాంతిలోకి వెళ్ళిపోయాను, ధ్యానించలేని బలహీనుడిగా. ప్రభు నన్ను అటు రీతిగా బలపరిచారు. ఆయన బలము చేత నన్ను అభిషేకించుకున్నారు. ఆనందంతో నేను కాసేపు విశ్రాంతి తీసుకుని లేచి ప్రార్థనలో కూర్చుంటే దేవుడు స్పష్టంగా 81వ కీర్తన ద్వారా ముక్కతు చేసి నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్, ఆమేన్. గంట సమయం చూడండి, గర్రం తిరిగిపోయింది. సన్నిధికి దూరం అయిపోతే ప్రమాదం నాన్న. ఆయన మాటను నమ్మండి, ఆయన మాటను వెంబడించండి. ప్రేమపూర్వకంగా ప్రభు ప్రేమను బట్టి మేము బతిమాడుకుంటున్నాను. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. ఒకవేళ ఉదయకాలం రాలేకపోతే సాయంకాలం లైవ్లో కన్నా భక్తి కలిగి నీ భక్తి సాధన చేసుకోవడానికి ముందే సిద్ధపడాలి. దేవుడు చూస్తున్నాడు. లేదా వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో మరొక గంట, ప్రభువా నేను ఉదయకాలం రాలేకపోయాను కనుక మరొక గంట నీ సన్నిధిలో గడుపుతాను, నాతో మాట్లాడవని ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసి దేవునికి క్షమాపణ అడుగు. ఆమేన్. ఆ గట్టిగా నేను పట్టుకున్న వాగ్దానము చూడండి, 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో
నన్ను కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మందిరంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్. విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయను అనగా అర్థము, మర్మము. నేను మాట్లాడుతున్నాను వ్యక్తితో అని అర్థము. ఆమేన్. దురాత్మ పట్టిన వాడికి కలరమే కనబడుతుంది, చీకటే కనబడుతుంది. అందరూ వింతగా కనబడతారు. ఇంకా అర్థమే భాష చెప్పాలంటే లోక సామెత అనమాట. పచ్చగా ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. చీకటి శక్తి చేత పట్టుబడిన వారికి సంగమంతా అలాగే కనబడుతుంది. కన్నా ప్రభు అంటున్నారు, ఆత్మచేత పుటం వేయబడి నా పునరుత్థానం శక్తి చేత వారి సర్వమండలమును సాధకము చేసుకుని గెలకటప్పట్లతో నా బలాన్ని ఆధారం చేసుకుని ఆనందించి వాడితో నేనున్నాను. వాడు ఎలా మాట్లాడతాడు? మనం సంతోషంగా ఉన్నాం, మనం ఆనందంగా ఉన్నాం, మన ఆనందాన్ని పాడు చేయటానికి కొంతవరకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న మాటలను చెవిని పడినప్పుడు నేను దేవుని ఎంతగానో గణపరిచి స్తుతించి ఆయన కృతజ్ఞతలు చెల్లించాను. కనుక ఈ దినాన్న ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన మాట ఆలకిస్తావా, నీకు మేలు కలుగుతుంది. ఆయన మార్గం నడుస్తావా, నీకు మేలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం మించింది. 81వ కీర్తన ఈ రాత్రల్లా మోకరించి ధ్యానించు. లోతైన విషయాలు దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నాడు. ఆమేన్. ఈ లైవ్ కట్ అవుతుంది. ఆమేన్. 3వ తారీఖు వెళ్ళిపోతే మళ్ళీ రాదు. 4వ తారీఖు ఫస్ట్ డే వస్తుంది. ఈ సంవత్సరం 35 సంవత్సరాలు బర్త్డే జరుపుకుంటావు. ఆ రోజు దాటిపోతే 36వ సంవత్సరం వెళ్ళిపోతావు. మరలా చెప్తున్నాను, ఈ లైవ్ కట్ అవుతుంది, దినాలు గడిచిపోతాయి. కానీ ప్రభు నీతో ఉన్నాడు, యేసు నీతో ఉన్నారు, యేసు నీతో మాట్లాడుతున్నాడు. వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఎంత గొప్ప మహిమ బైబిల్ చూడండి. సువార్తలో ఉన్నటువంటి శక్తి, సువార్త యొక్క పవర్ ఎంత గొప్ప మహిమ. కన్నీళ్ళు, కష్టాలు, వేదన, దుఃఖము ఇక ఉండవు. రద్దు చేశాను. నా రాజదండముతో అపవాది క్రియలను రద్దు చేశాను. సిలువ రక్తమును అపవాదిని అణగదొక్కాను. నా ప్రజలు ఎన్నడూ సిగ్గుపడరు. నా దైవిక స్వస్థతను వారికి అనుగ్రహించి ఉన్నాను. నేనే కేడుముగా ఈ సంవత్సరం నీ బహుమానమును అత్యధికము చేయుటకు నా ప్రభు సూటిగా నా మాట విను, నీకు మేలు కలుగుతుందని మాట్లాడుతున్నారు. ఆమేన్. దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలమందున పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకి మహిమ, యేసయ్యకి మహిమ. నా దేవుడి సంగమా, ఆలోచన చెయ్యి. వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచి వేస్తాను. వారు నన్ను మొక్కస్తుతి చేయుదురు. ఆమేన్. ఈ లోక సంబంధమైన మరణము ద్వారా తప్పించబడి ప్రభుని మొక్కస్తుతి చేసే భాగ్యము, ధన్యత యేసు యొక్క జననము, మరణము, పునరుత్థానములో గుప్తమై ఉన్నది. ఆమేన్. మరణం అనగా తీర్పు, పాపములో వచ్చిన జీతం తీర్పు అనగా శిక్ష. దానిని తప్పించటానికే ఈ సువార్త నీ వద్దకు వచ్చింది. ఒకవేళ ఇప్పటివరకు యేసు ప్రభు నమ్మకపోతే నా యేసే నేను పిలుస్తున్నారు, నన్ను క్షమించేసయ్యా అని ఒక్క మాట నీ నోటితో ప్రారంభంలోని దేవుడు పలికిచ్చాడు. మరొకసారి పలుకు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆయన సన్నిధికి వణకండి, ఆయన సన్నిధికి మాత్రమే వణకండి, భయపడండి, మనుషులకు కాదు. దేవునికి స్తోత్రం. కేవలం సువార్తను ప్రకటించడానికి మాత్రమే నా తల్లి గర్భమందు నన్ను నాకు అనుగ్రహించిన దైవజనురాలను, నా బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మా కోసం ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ఏకీపించు ప్రార్థన. యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు. నాయన ఒక్క మాట పలికితే
నీకు తెలియకుండానే నీ అంతరంగంలో నూతన కార్యాలు జరగటం పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభిస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈయన నూతన సృష్టిగా చేసి ఉన్నామని విశ్వసిస్తున్నాను. ఎన్నో బలహీనతలు, ఎన్నో అయ్యా ధనాశ, ప్రభు నేత్రాశ, శరీరాశ చేత పట్టబడి అనేక మంది ఏడబడుతూ లోకాన్ని బట్టి సంతోషించేవారు, లోకాన్ని బట్టి అసహించేవారు, లోకాన్ని బట్టి అయా సుఖభోగాలు అనుభవించేవారుగా ఉన్నారు. వారందరినీ దయతో ఈ లైవ్లో క్షమించండి. నీ ఆత్మచేత వారు పట్టబడి, నీ రక్తం చేత కడగబడి, యేసు సజీవుడు, రక్షకుడు, విమోచకుడు, జన్మకర్మ పాపం నుండి వారిని రక్షించే దేవుడు నీవేనని వారి గుర్తెరుగులాగా ఆకర్షించి, దర్శించి, కళల ద్వారా, దర్శనం ద్వారా, నీ దాసుని వర్తమానాల ద్వారా మీరు మాట్లాడి ఉండగా అట్రీట్గా నూతన సృష్టిగా అలంకరించమని ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న సంఘ బిడ్డలను, క్రైస్తవేతరులను నీ మహిమాత్మకు అప్పగించుకుంటూ వందనాలు, స్తోత్రం అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికి వందనాలు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇటువంటి సన్నిధిని మనకు దేవుడు అనుగ్రహించాడు. చూడండి, సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెబుగలేవాడు వినుగాక. కొన్ని ప్రకటనలు చేస్తాను, తర్వాత ఆశీర్వాదంతో ఈ లైవ్ ఆరాధన సెకండ్ సర్వీస్ ముగించబడుతుంది. ప్రకటనలు మంగళవారం ఎల్లుండి ఫేస్బుక్ లైవ్లో 12:30కి మీ ముందుంటాను. సంఘంకి ఇచ్చిన కట్టడ. అలాగే బుధవారం యూత్ ఫెలోషిప్ 12:30కి మీ ముందుంటాను. శుక్రవారం 12:30కి కృతజ్ఞత ఆరాధన జరుగుతుంది. సాయంకాలం మందిరంలో ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన ముగింపులో మందిరంలోనే మన ఆత్మీయ కుమారుడు, మన సంఘ బిడ్డ జీవన్ మేరీ గారి కుమారుడు వర్షిత్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కూడా అక్కడ ఆరాధన ఉంటుంది. ఆ బర్త్డే సెలబ్రేషన్ కూడా బాబుని అక్కడ చేయాలని నేను తలంచాను. అందుకు బట్టి దేవునికి మహిమ. ఆ పాప కోసం ప్రార్థన చేయండి, నూతనాత్మల కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మరి మందిరానికి సంవత్సరం, కొత్త సంవత్సరం దేవుడు మరొక కొన్ని విధులను, అనగా నిన్ను ఆశీర్వదించడానికి కొన్ని యాడ్ చేశారు. 2 విషయాలు ప్రాముఖ్యమైనవి. అందులో మొదటిది, ప్రతి నెల ఆఖరి బుధవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆలయంలో జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రభునామమున ఆహ్వానిస్తున్నాను. ఎంత దూరం ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడి సన్నిధి కావాలనుకున్నవారు వేగరమే పరుగెత్తుకుంటూ వస్తారని బైబిల్ చెప్తుంది. అట్రీతిగా దేవుడిని దీవించునుగాక. అయితే మొదటిది. రెండవది, మనము గత నవంబర్ మాసం 30వ తారీఖు నుండి డిసెంబర్ 20వ తారీఖు వరకు, నవంబర్ 31 నుండి డిసెంబర్ 20 వరకు 21 రోజు ఉపవాస ప్రార్థనలో అద్భుత రీతిగా దేవుడు జరిగించారు. అయితే ఆ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకు అనుగ్రహించిన టైటిల్ పేరేమనగా వేకువనే యేసుతో సహవాసం అనే ఉజ్జీవ ఉపవాస కూడికలు. అయితే ఉపవాస కూడికలు ముగించబడ్డాయి కనుక వేకువనే యేసుతో సహవాసం అనే ఆ యొక్క ప్రార్థన కూటాన్ని మరి ఆపకుండా వేకునే దూపం ప్రభు సన్నిధిలో వేయాలని నాకు ఆలోచనతో నేను ప్రార్థన చేసినప్పుడు ఆల్రెడీ మీకు తెలియజేశాను. మీరు కూడా ప్రార్థన చేశారు. సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించునుగాక. ప్రతిరోజు ఉదయకాలం 6 గంటలుగా నుండి మరి వేకుని యేసుతో సహవాసం అనే ఆ ఉజ్జీవ ప్రార్థనలు మనము జరుపుకోవటానికి, ప్రభుని ఆరాధన చేయటానికి, నీ పక్క మీద నువ్వు సరవాలంటే ఆ ప్రార్థనలో ఏకీపించి చాలా షార్ట్ పీరియడ్లోనే పరలోకపు ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని దీవించునుగాక. ఆమెన్. ఎన్ని గంటల వరకు అండి? 6:30, 6:30, 6:40, 7, 7:30 అని మీకు కొన్ని ప్రశ్నలు వచ్చి ఉంటాయి కదా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పలేదు కాబట్టి నేను చెప్పలేను. 6 గంటలకి ప్రభు వేకుని యేసుతో సహవాసం అనే ఆ యొక్క, అలానే 3-4 గంటలు దేవుడు ఏమీ మనలతో మాట్లాడరు కనుక మరి నిన్నటి దినాన 40 మినిట్స్ 30 మినిట్స్ నడిచినట్టుంది. ఈరోజు అయితే 45 మినిట్స్ వరకు ప్రార్థన చేసాం. అలా కనుక కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడు దేవుడు అనుగ్రహించాడు కనుక ప్రభు మనకిచ్చిన సమయంలో ఉదయం ప్రతిరోజు 6 గంటలకి వేకుని యేసుతో సహవాసం అనే ప్రార్థనా కూటములు జరుగుతున్నవి. లైవ్లో, ఫేస్బుక్ లైవ్లో మీ ముందుంటాను. యూట్యూబ్ ఛానల్లో మీరందరూ కలిసి ప్రభుని కనపరచండి.
ఆయన పాదదాసు నన్ను కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, సహకరించండి. పరిచర్లో, సువార్త పరిచర్లో నీవు ఒక పాత్రగా దేవుని రాజ్యంలో ఉన్నావని మధ్యాహ్న కాల సమయం దేవుడు మాట్లాడి ఉండగా రీతిగా దేవుడు నిన్నో దీవించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు, ఆశీర్వాదం. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన నమ్మిన బిడ్డలతో తోడై ఉండి, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాటని ప్రేమించి తన దాసుని మాటకి విధేయత చూపుతారో, లేఖనాలు చెప్తున్న రీతిగా ఆయన తన దాసులను అగ్నిజ్వాలలుగా చేసి ఉన్నాడని లేఖ నెరవేర్పులో ఆ పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల పక్షాన్ని యుద్ధమై ఉన్నాడని చెప్పి ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు అటు రీతిగా దేవునికి లోబడి దైవజనునికి విధేయత చూపి ప్రభు పరిచర్లు సహకరిస్తున్న వారి కుటుంబాలను, బిడ్డలను, సంతానం అందరినీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ప్రభు రెండో రాకడ వరకు భద్రపరచబడునుగాక. ఆమేన్. భద్రపరచునుగాక. ఆమేన్. సంతోషంగా ఉంది నాకు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అమరావతమ్మ, వరప్రసాద్, తబితమ్మ, వెరీ గుడ్. సుప్రియా, స్పందన, మెర్సీ, జెనిఫర్. ఒకసారి ఈ లైవ్లో చివరిగా మన్నించండి, ఒక్క నిమిషం తీసుకుంటాను. వైజాగ్లో ఉన్న రవి బ్రదర్ గారిని బట్టి చప్పటి గురి ప్రభుని కనపరుచున్న అందరూ. ఆమె తను వైజాగ్లో ఉన్న నా ఆత్మీయ కుమారుడు లైవ్ 7 అంటే స్టార్ట్ అవ్వగానే వచ్చేసాడు, చివరి వరకు ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ రవి, ప్రైజ్ ద లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్, నీ కోసం ప్రార్థన జరుగుతుంది, దేవుని దీవించను గాక. దైవజన్ టైం అంటే టైం ప్రకారం వస్తేనే నేను ఇక్కడ ఫుల్ఫిల్గా వాడబడతాను. బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఎర్ర బస్సు ఎక్కాలి. ఎర్ర బస్సు ఎక్కితే ఏముంటుంది? ఎక్కడ పడితే అక్కడ ఆగిపోద్ది. నువ్వు అనుకున్న గమ్యానికి అనుకున్న సమయంలో చేరలేవు. కనుక ఆలోచన కలిగి ప్రభుత్వం కలిసి నడవండి. గాడ్ బ్లెస్ యూ రవి. థ్యాంక్ యూ. నీకోసం ప్రేయర్ జరుగుతుంది, ఫోన్ చేయండి, మీతో మాట్లాడతాను. సాత్విక్, కృప మీకోసం ప్రార్థన చేశారు, వారు వందనాలు చెప్తున్నారు. వారి వందనాలు కూడా మీరు స్వీకరించండి. దైవజన కుటుంబం కోసం ప్రార్థన చేయండి. వెరీ గుడ్ వరప్రసాద్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రైజ్ లార్డ్. ఈ వర్తమానం అనేక మందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని అందరినీ చెప్పాను ఆయన, మా బాబు, పాప. గాడ్ బ్లెస్ యూ నాన్న. రేపు ఉదయకాలం 6 గంటలకి ఫేస్బుక్ లైవ్లో మీ ముందుంటాను. సిద్ధపడండి. వేకునే యేసుతో సహవాసం. ఇంకంతకన్నా ఏం కావాలి? వేకునే యేసుతో సహవాసం ఉంటే వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, సమస్త నిధులు గుప్తములై ఉన్నాయంట. అపవాదేసి బిస్కెట్లకి పరిగెత్తమాకండి, జీరో బ్యాలెన్స్ ఉంటుంది. గాడ్ బ్లెస్. బై బై. కొండ తేనెతో నన్ను తృప్తిపరచుయున్నావు, నువ్వు చేసిన